హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను గత కొన్ని వీడియోలుగా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 50 ప్రశ్నల వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు 51వ ప్రశ్నను డిస్కస్ చేయబోతున్నామండి. 2025 సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి గ్రహీతలు ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది. లేదా ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే 2025లో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు పొందినటువంటి గ్రహీతలలో ఉన్నవారిని గుర్తించండి, లేని వారిని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా గ్రహీతల గురించి డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను 2025 జనవరి 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డులని 2025 జనవరి 17వ తేదీన భారత ప్రధాని అయినటువంటి భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రకటించిందేమో జనవరి 2వ తేదీ, ప్రదానం చేసిందేమో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 17 అని గుర్తుంచుకోండి. అయితే 2025 సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన గ్రహీతల సంఖ్య ఎంత అంటే మాత్రం 4 అని గుర్తుంచుకోండి. అందులో వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పారా అథ్లెట్ అయినటువంటి హై జంప్ క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్, మరొకరు వచ్చేసి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హర్మన్ ప్రీత్ సింగ్ అండి. ఇతడు భారతదేశానికి సంబంధించిన హాకీ ప్లేయర్. అదేవిధంగా షూటింగ్కు సంబంధించినటువంటి మను బాకర్, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించినటువంటి దొమ్మరాజ్ గూకేష్ అండి. ఈ యొక్క నలుగురికి కూడా 2025 సంవత్సరంలో ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నలుగురు గ్రహీతల పేరును గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 52వ ప్రశ్న చూడండి. 2025 సంవత్సరంలో ప్రకటించినటువంటి మొత్తం పద్మ పురస్కారాలు ఎన్ని అని అడుగుతున్నారు. కాబట్టి 2025 సంవత్సరంలో మొత్తంగా 139 పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగాయి. అందులో పద్మ విభూషణ్ వచ్చేసి 7, పద్మభూషణ్ వచ్చేసి 19, పద్మశ్రీ వచ్చేసి 113 అండి. మొత్తంగా 139 పద్మ పురస్కారాలను 2025లో కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం ఒక జంటకి పద్మ పురస్కారాన్ని అందించారు. మొత్తంగా 10 మంది విదేశీయులకు పద్మ పురస్కారాలు రావడం జరిగాయి. మరణాంతరం 13 మందికి ఈ యొక్క అవార్డులను ప్రకటించారు. మహిళలు ఈసారి 23 మంది గ్రహీతలు ఉన్నారండి. 139 పద్మ పురస్కారాలలో 23 మంది మహిళలకి ఈ యొక్క సంవత్సరం పద్మ అవార్డులు అయితే రావడం జరిగింది. క్రీడాకారులుగా వచ్చేసి 5గురికి పద్మ పురస్కారాలు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుంచుకోండి. ముఖ్యంగా పద్మ విభూషణ్ 7గురు గ్రహీతలు ఉన్నారు కదా, అందులో మన తెలుగువాడైనటువంటి దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారి గురించి, అదేవిధంగా ఇటీవల కన్నుమూసినటువంటి కుమిదిని లికియా గారి గురించి చూసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీరిపైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక 2025 సంవత్సరంలో బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అనేది తొలి ఎడిషన్ని ఇటీవల 2025 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్నటువంటి మహాత్మా మందిర్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి అంశాలపైన ఎగ్జామినర్ ఫోకస్ పెట్టవచ్చు. ఎందుకంటే తొలిసారిగా ఈ యొక్క సమ్మిట్ను నిర్వహించారు. ఆ యొక్క సమ్మిట్కి భారత్ ఆతిథ్యం ఇవ్వడం, భారత్లో ముఖ్యంగా ప్రధాని గారి యొక్క స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్ ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క 2025లో జరిగిన బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ యొక్క ఇతివృత్తాన్ని కనుక పరిశీలిస్తే యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్ అండి. యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది. ఇక 54వ ప్రశ్న అండి. 2025 జనవరిలో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎన్నవ సమావేశాన్ని నిర్వహించారని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించిన సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్ అనేటువంటి నగరం ఈ యొక్క WEF సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది.
ఆ విధంగా 2025 జనవరి 20 నుంచి 24 వరకు కూడా ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ సమావేశం అంటే మాత్రం 55వ సమావేశం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని ఇలాంటి డిజిట్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి 2025 ఇది 55 అని గుర్తుంచుకోండి. 2025లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఎన్నవది అంటే 55 అని గుర్తుంచుకోండి. ఈ యొక్క సమావేశానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహారాష్ట్ర సీఎం అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా హాజరు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 55వ ప్రశ్న అండి, క్రీడాంశానికి సంబంధించిన ప్రశ్న. ఏంటి క్రీడాంశానికి సంబంధించిన ప్రశ్న అంటే రంజీ ట్రోఫీ 2025 విజేతగా నిలిచినటువంటి జట్టు ఏది అని అడుగుతున్నారండి. 2024-25 సంవత్సర కాలంలో ఈ యొక్క రంజీ ట్రోఫీ అండి, దేశవాళీ క్రీడ అయినటువంటి రంజీ ట్రోఫీని నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్ మ్యాచ్గా వచ్చేసి 2 రాష్ట్రాలండి, ఒకటి విదర్భకు సంబంధించి మరొకటి కేరళ రాష్ట్రం రావడం జరిగిందండి. ఒక జట్టు వచ్చేసి విదర్భ జట్టు, మరొకటి వచ్చేసి కేరళ జట్టు అండి. ఈ 2 జట్లు కూడా ఫైనల్కి చేరుకోవడం జరిగాయి. అయితే ఫైనల్లో విజేతగా విదర్భ జట్టు అనేది నిలవడం జరిగింది. అయితే విదర్భ జట్టు ఈ యొక్క రంజీ ట్రోఫీని గెలవడం ఇది ఎన్నవసారి అంటే మాత్రం 3వసారి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తొలిసారిగా కేరళ రాష్ట్రం ఫైనల్కు ఇప్పుడే రావడం జరిగిందండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా రంజీ ట్రోఫీ ఫైనల్కి కేరళ రాష్ట్రం అనేది చేరుకోలేదు. కానీ తొలిసారిగా కేరళ జట్టు అనేది రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరుకొని రన్నరప్గా నిలవడం జరిగింది. అయితే విజేతగా నిలిచిన విదర్భ జట్టుకి కెప్టెన్గా ఎవరు వ్యవహరించారు అంటే అక్షయ్ వాడ్కా అండి. అదే కేరళ జట్టుకి వచ్చేసి సచిన్ బేబీ గారు ఈ యొక్క కెప్టెన్గా ఉండడం జరిగింది. ఇక 56వ ప్రశ్న చూడండి, భారత్లో ప్రస్తుతం అంటే మే 2వ తేదీ నాటికి ఎన్ని నవరత్న హోదా కలిగినటువంటి కంపెనీలు కలవు అని అడుగుతున్నాడండి. 2025 మార్చి 3వ తేదీన 2 కంపెనీలకి నవరత్న హోదాను కల్పించడంతో తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి నవరత్న కంపెనీల సంఖ్య అనేది 24 నుంచి 26కి చేరుకోవడం జరిగింది. అయితే నవరత్న హోదా పొందినటువంటి 25వ కంపెనీ ఏంటి అంటే ఐఆర్సిటిసి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో 25వ నవరత్న హోదా కంపెనీ కలిగింది ఏంటి అంటే ఐఆర్సిటిసి అండి. ఐఆర్సిటిసి యొక్క అబ్రివేషన్ కనుక పరిశీలిస్తే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. అదేవిధంగా 26వ నవరత్న కంపెనీగా ఐఆర్ఎఫ్సికి ఈ యొక్క నవరత్న హోదా రావడం జరిగింది. ఈ యొక్క ఐఆర్ఎఫ్సి యొక్క అబ్రివేషన్ కనుక పరిశీలిస్తే ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ అండి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అండి. ఈ యొక్క 2 కంపెనీలకి 2025 మార్చి మాసంలో నవరత్న హోదా కల్పించడం జరిగింది. తద్వారా భారతదేశంలో ప్రస్తుతం నవరత్న హోదా పొందినటువంటి కంపెనీల సంఖ్య అనేది 26గా ఉండడం జరిగింది. ఇక 57వ ప్రశ్న అండి, సిప్రి నివేదిక 2024 ప్రకారం సిప్రి నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నటువంటి మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. సిప్రి అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క నివేదిక ప్రకారం అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉక్రెయిన్ ఉండడం జరిగింది. 2వ స్థానంలో భారత్, 3వ స్థానంలో ఖతార్, 4వ స్థానంలో సౌదీ అరేబియా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 4 యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. ఉక్రెయిన్, భారత్, అదేవిధంగా ఖతార్, సౌదీ అరేబియా అండి. అదేవిధంగా 58వ ప్రశ్న చూడండి, సేమ్ అలాంటి ప్రశ్ననే. సిప్రి నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తూ అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అని అడుగుతున్నారండి. ఇందాకటి ప్రశ్న ఏంటి అంటే దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల జాబితా. అయితే ఇక్కడ మాత్రం అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల జాబితాలో అగ్రస్థానంలో అగ్రరాజ్యమైన అమెరికా ఉండగా 2వ స్థానంలో ఫ్రాన్స్, 3వ స్థానంలో రష్యా, 4వ స్థానంలో చైనా దేశాలు ఉన్నాయండి. ఈ యొక్క 4 దేశాలే అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉండడం జరిగింది.
అంటే అమెరికా మొదటి స్థానంలో ఉండగా ఫ్రాన్స్ రెండవ స్థానంలో, రష్యా మూడవ స్థానంలో, చైనా నాలుగో స్థానంలో ఉంటూ ఆయుధాలను ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా ఆయుధాల దిగుమతిలో భారత్ ఎన్నో స్థానంలో ఉందని ఇందాక ప్రశ్నలో డిస్కస్ చేశాం. అంటే రెండవ స్థానంలో ఉందనుకున్నాం కదా. అయితే మన భారత్కు అత్యధికంగా ఆయుధాలను అందిస్తున్నటువంటి దేశాల జాబితాలో మొదటి స్థానంలో రష్యా ఉందండి. రెండవ స్థానంలో ఫ్రాన్స్ ఉందండి. మనం రష్యా దేశం నుంచి 38% ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఫ్రాన్స్ దేశం నుంచి 28% ఆయుధాలను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 59వ ప్రశ్న అండి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ పురస్కారాన్ని ఇటీవల ఏ దేశం వారు ప్రదానం చేశారని అడుగుతున్నారండి. 2025 మార్చి 11, 12వ తేదీలో మారిషస్ దేశంలో అధికార పర్యటన నిమిత్తం వెళ్ళినటువంటి ప్రధాని మోడీ గారికి మారిషస్ దేశం తమ యొక్క అత్యున్నత పురస్కారాన్ని అయినటువంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ పురస్కారాన్ని 2025 మార్చి 12వ తేదీన ప్రదానం చేయడం జరిగింది. అయితే భారత ప్రధానిగా ఎంపికైనటువంటి నరేంద్ర మోడీ గారు తొలిసారిగా మారిషస్ దేశానికి 2015లో వెళ్ళగా మళ్ళీ 10 సంవత్సరాల అనంతరం 2025 సంవత్సరంలో మళ్ళీ ఆ దేశంలో అధికార పర్యటన చేశారని గుర్తుంచుకోండి. ఇక 60వ ప్రశ్న అండి. 57వ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరైనది ఎవరు అని అడుగుతున్నారండి. మారిషస్ యొక్క జాతీయ దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 12వ తేదీ అండి. అలా మార్చి 12, 2025లో నిర్వహించినటువంటి మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అయితే ఈ యొక్క వేడుకలకి నరేంద్ర మోడీ గారు ఇదే తొలిసారిగా హాజరయ్యారా? గతంలో ఎప్పుడైనా ఈ యొక్క జాతీయ వేడుకలకి ముఖ్య అతిథిగా రావడం జరిగిందా అంటే మొట్టమొదటిసారిగా 2015 సంవత్సరంలో మారిషస్ యొక్క జాతీయ దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా రాగా మళ్ళీ 10 సంవత్సరాల అనంతరం 2025లో మళ్ళీ ఈ యొక్క దేశానికి సంబంధించి జాతీయ దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అయితే మారిషస్ దేశం అనేది 1968వ సంవత్సరంలో యూకే నుండి స్వతంత్రం పొందింది. కాబట్టి అందుచేతనే మార్చి 12ని జాతీయ దినోత్సవంగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జాతీయ వేడుకల్లో మన భారత్ తరపున ఐఎన్ఎస్ ఇంపాల్ అనేటువంటి నౌక కూడా పాల్గొనడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఏపీ కానిస్టేబుల్కు సంబంధించి. వీటికి సంబంధించిన పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ.